హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ మరియు ఐఆర్‌పై తాజా అప్డేట్ వచ్చింది. అలాగే తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణకై తాజా అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ విషయానికొచ్చినట్లయితే దేశ నిర్మాణంలో చెమట చుక్కలున్నాయి. అంటే జీవిత చరమకంలో మాకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలు మా హక్కులను కాలరాసే చట్టాలు తేవడం అన్యాయం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పెన్షన్ల వర్గీకరణ చట్టం తమకు గోరు చుట్టుపై రోకలిపోటులా మారిందని, ఇది తమ ఆర్థిక ఆరోగ్య భద్రతకు పెనుముప్పుగా పరిణమించిందని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తమ న్యాయమైన హక్కుల సాధన కోసం అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి తమ గళం వినిపించడానికి సిద్ధమయ్యాయి. ఇందులో కేంద్ర చట్టంతో పెరుగుతున్న కష్టాలు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పెన్షనర్లపై తీవ్ర ప్రభావం పడుతుందని సంఘాలు వాపోతున్నాయి. ముఖ్యంగా వేతన సవరణ, పీఆర్సీ బకాయిలు, ప్రతి 5 ఏళ్లకోసారి రావాల్సిన పీఆర్సీ ప్రయోజనాలు మరియు వాటి తాలూకా బకాయిల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం లేదా కోత విధించే ప్రమాదం ఉంది. అలాగే కరువు భత్యం డీఆర్, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కరువు భత్యం ఆహ్, మరియు దాని యొక్క బకాయిల విడుదలలో కేంద్రం జోక్యం పెరిగి రాష్ట్రాలు ఈ మేరకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇకపోతే వైద్య రీయింబర్స్‌మెంట్, అత్యవసర సమయాల్లో ప్రాణం నింపే వైద్య ఖర్చుల బిల్లులు చెల్లింపుల్లో కొత్త నిబంధనలు, కోతలు విధించే అవకాశం ఉంది. ఈ చట్టం ప్రకారంగా సహకార సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని, రాష్ట్ర హక్కులను హరిస్తుందని పెన్షనర్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి: పాత స్ఫూర్తిని కొనసాగించండి. ఈ క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తమకు అండగా నిలవాలని పెన్షనర్లు కోరుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పంపిన వినతి పత్రంలో ఆయన గతంలో పెన్షనర్ల సంక్షేమానికి తీసుకున్న చొరవను గుర్తు చేశారు. గతంలో మీరు చూపిన మానవతా దృక్పథంతో, అదే స్ఫూర్తితో మా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. కేంద్రం తెచ్చిన చట్టం వల్ల మాకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రధాన డిమాండ్స్. పెన్షనర్ల సంఘాలు తమ వినతి పత్రంలో కేవలం కేంద్ర చట్టాన్ని వ్యతిరేకించడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నటువంటి పలు కీలక సమస్యలను కూడా ప్రస్తావించాయి. వాటిలో ముఖ్యమైనవి 12వ పీఆర్సీ అమలు. తక్షణమే 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30% మధ్యంతర భృతిని ప్రకటించాలి. రెండవది అదనపు క్వాంటమ్ పెన్షన్ ఏక్యూపీ పునరుద్ధరణ. గతంలో తగ్గించిన అదనపు క్వాంటమ్ పెన్షన్‌ను తిరిగి పునరుద్ధరించాలి. 80 ఏళ్లు దాటిన వారికి ఇచ్చే అదనపు పెన్షన్. అలాగే కమ్యుటేషన్ కాలపరిమితి తగ్గింపు. పెన్షన్ కమ్యుటేషన్ పునరుద్ధరణ కాలాన్ని 15 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలకు తగ్గించాలి. ఇక నాలుగవది కుటుంబ పెన్షన్. ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఎంఎస్ నంబర్ 315లో మార్పులు చేసి వితంతువులకు లేదా విడాకులు తీసుకున్నటువంటి కుమార్తెలకు కుటుంబ పెన్షన్ అందించడంలో న్యాయమైతే చేయాలి. ఇక ఐదోది యూజీసీ స్కేల్స్ హక్కులు. యూజీసీ స్కేల్స్‌లో పనిచేసి పదవీ విరమణ పొందిన వారికి రావాల్సిన ప్రయోజనాలను అమలు చేయాలి. అలాగే అంత్యక్రియల ఖర్చులు. 10వ పీఆర్సీ సిఫార్సుల మేరకు నిర్ణయించిన అంత్యక్రియ ఖర్చులను కొనసాగించాలి. 25,000. ఇక బిల్లుల చెల్లింపు. పెండింగ్‌లో ఉన్న లీవ్ ఎన్కాష్‌మెంట్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను తక్షణమే చెల్లించాలి. పెన్షనర్ల డైరెక్టరేట్ ఆ మేరకు పెన్షన్ల సమస్యల సత్వర పరిష్కారానికి ఈ మేరకు ప్రత్యేక పెన్షనర్ వెల్ఫేర్ డైరెక్టరేట్‌ను అయితే ఏర్పాటు చేయాలి. ఇకపోతే ఆరోగ్య బీమా. ఎటువంటి నగదు పరిమితులు లేకుండా అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వర్తించేలాగా ఆరోగ్య బీమా కార్డులను జారీ చేయాలి. ఇక ఉద్యమ కార్యాచరణ మరియు భవిష్యత్తు ప్రమాణాలు.
పరిమాణాలు. తమ డిమాండ్ల సాధన కోసం పెన్షనర్ల సంఘాలు ఈ నెల 15 తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఈ ఉద్యమ నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? వారి డిమాండ్లపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. జీవితమంతా ప్రభుత్వ సేవకే అంకితం చేసి విశ్రాంత జీవితంతో ప్రశాంతతను కోరుకుంటున్నటువంటి లక్షలాది మంది వృద్ధుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించి వారి న్యాయమైన చెల్లించాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది. సో, వారి ఆందోళన కేవలం వారి యొక్క ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే కాదు, భవిష్యత్తు తరాల ఉద్యోగులకు పదవీ విరమణ సంబంధించినవి కూడా. సో, ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని మరింతటువంటి ఉధృతం చేస్తామని సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నాయి. సో, తదుపరి పరిణామాల వరకు అయితే వేచి చూడవలసి ఉంది. దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే అందరికంటే ముందుగా మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్ చేస్తాను. ఇంకెవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.